అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో గురు పూర్ణిమ లేదా గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అనేది ఏ రోజున రావడం జరుగుతుంది? అదేవిధంగా పూర్ణిమ, గురు పూర్ణిమ యొక్క పూర్ణిమ తిథి ప్రారంభ ముగింపు సమయాలు, గురు పూర్ణిమకు సంబంధించినటువంటి పాటించవలసిన నియమాలు, విశేషాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో గురు పూర్ణిమ లేదా గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనేది 10వ తేదీ జూలై 2025 గురువారం రోజు రావడం జరిగింది. ఈ జూలై 10వ తేదీన గురువారం తెల్లవారుజామున 1:36 పౌర్ణమి తిథి, గురు పౌర్ణమి తిథి ప్రారంభమై జూలై 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2:06 గురు పూర్ణిమ తిథి అనేది ముగుస్తుంది. మనము గురు పూర్ణిమను 10వ తేదీ జూలై 10, 2025 గురువారం రోజున జరుపుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో గురువు తల్లిదండ్రుల తర్వాత స్థానమిచ్చి గౌరవించారు. తమకు జ్ఞానాన్ని, విద్యను అందించిన గురువుని పూజిస్తారు. సమస్త మానవాళికి గురువు అయిన వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజు శిష్యులు తమ గురువుని పూజిస్తారు. సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అని అర్థం. రు అంటే తేజస్సు అని అర్థం. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువు అని అర్థం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఈ విధంగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురువులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక జ్ఞానం, విద్య ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. జీవితంలో ముందుకు సాగడానికి శిష్యులను ప్రేరేపిస్తారు. అడుగడుగున తమ శిష్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. అటువంటి గురువుని స్మరించుకుంటూ జరుపుకునేటటువంటి పండుగనే గురు పౌర్ణమి. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వేదవ్యాసుడు ఈ రోజున జన్మించాడు. మహాభారతంతో సహా అనేక ఇతర గ్రంథాలను కూడా రచించాడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుంది. ప్రతి కోరిక నెరవేరుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. గురు పూర్ణిమ వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించాలి. గురు పూర్ణిమ వేళ వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈరోజు గురువులను కూడా పూజించాలి. గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. గురు పూర్ణిమ రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాలలో పేర్కొనబడింది. ఈ రోజున శనగపప్పు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇక ఈ రోజున లక్ష్మీ నారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువును, శివుడిని, అమ్మవారిని, వేదకర్త అయిన వేదవ్యాసుని, గురుగ్రహాన్ని అంటే బృహస్పతిని పూజించాలి. ఈ రోజున ఎవరైనా గురువును సంప్రదించి ఆయన ఆశీర్వాదం తీసుకుని అతని శక్తికి తగినట్లుగా గురువుకు గురుదక్షిణ ఇవ్వాలి. గురు పూర్ణిమ రోజున గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. ఈరోజు లక్ష్మీదేవికి ఎర్ర చందనం, ఎర్రని పువ్వులు, అలంకరణ వస్తువులను సమర్పించండి. దేవుడి యొక్క పూజా గదిలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గురు పూర్ణిమ నాడు శ్రీ లక్ష్మీ చాలీసా పఠించండి. వైవాహిక సమస్యలను అధిగమించడానికి లక్ష్మీ నారాయణుడిని జంటగా పూజించాలి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సమాజంలో బృహస్పతి స్థానం చాలా ముఖ్యమైనది. వారు కేవలం విద్యను మాత్రమే అందించరు, జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. శిష్యునికి సన్మార్గం చూపి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని పంచేవారే గురువు. సమాజంలో వారి స్థానం దేవుళ్ళ కంటే ముందు ఉండడానికి ఇదే కారణం. గురు పూర్ణిమ రోజున ఉదయాన్నే సమీపంలోని అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దేవతలను ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని ధరించి రెడ్ స్టోన్ ఉన్నటువంటి ఆభరణాలు ధరించి పూజ చేయడం ఉత్తమం. అదేవిధంగా ఈ రోజున వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని పూజించడం చాలా విశిష్టమైనది. ఆషాఢ పౌర్ణమి రోజున శివునికి అభ్యంగన స్నానం చేసి నల్లని హారాన్ని ధరించి వెదురు బియ్యం పాయసం తయారు చేస్తే ఎలాంటి శత్రుదోషాలైనా కూడా తొలగిపోతాయి. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి సూర్యోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. ఈ రోజున దక్షిణామూర్తిగా శివుడు రూపాంతరం చెంది సప్తర్షులకు ఉపదేశం చేసింది కూడా ఈ రోజునే. ఇంట్లో గురు పౌర్ణమి చేసుకోవాలనుకునేవారు విష్ణువు, శివుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయులలో ఎవరినైనా పూజించవచ్చు. ఈరోజు విష్ణువుకి, శివునికి ప్రతిరూపంగా భావించే దత్తాత్రేయుని ఆరాధించడం కనిపిస్తుంది. దత్తాత్రేయుడు విష్ణువు, శివుడు ఇంకా బ్రహ్మ ఈ త్రిమూర్తి స్వరూపుడు అన్నమాట. దత్తాత్రేయుడు గురు రూపంలో అవతరిస్తూ ఉంటాడని నమ్మకం. ఈ రోజున శ్రీపాద వల్లభ, స్వామి సమర్థ, నృసింహస్వామి వంటి దత్త అవతారాలని పూజిస్తారు. ఈ రోజున గీత పఠించిన కొంత సమయం తర్వాత గోసేవ చేయడం ఉత్తమం. ఈ రోజున గురుదీక్ష తీసుకునే సంప్రదాయం కూడా ఉంది.